అలాగే టౌన్ కన్వీనర్ అయినటువంటి చెల్లాపల్లి ఎంపీటీసీ అయినటువంటి అంజనేయులు అన్నగారిని కూడా వేదికని అలంకరించ కోరుతున్నాం. కోర్టు మెంబర్ మన రఫీక్ అన్నను కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన జేసీ కన్వీనర్ అయినటువంటి వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్న మిత్రులారా, మన గంగాధర ఏడు నెలలు కావస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు మన జగనన్న ప్రభుత్వంలో కానీ ఎంతో ఇటువంటి సంక్షేమ చల్లాపల్లి గ్రామంలోనే కాదు, రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వము అన్ని కార్యక్రమాలు చేసిందని గాని, జగనన్న పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాందని గాని ఎవరు కూడా అనలేదు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా జరుగుతుంది. ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ కనువ మనం చేస్తా ఉండేది భారతీకు మా పెరుగుంట అవకాశం వస్తే మీ వెంట వాళ్ళు ప్రజలు నిలబడతారు. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినందు వరకు పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. అలాగే కొంతమందికి పెద్దలకు చెప్పలేకపోయినారు, ధన్యవాదాలు. ఇప్పుడు విశ్వశ్రీ చరణ్ మేడం గారికి మరియు బాబు అన్న గారికి, ఈ వేదిక స్వీకరించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అధికారులకు, సర్పంచులకు మరియు ఊరు గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పెనుగొండ నియోజకవర్గ సీనియర్ నాయకులు బాబురెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీదకి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా నా తోటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, చిల్లాపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇంకా మనం మాట్లాడేది ఏం లేదు, మొత్తం జిద్దునే మాట్లాడేసినాడు అనమాట. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏమంటే, మన కమిటీలు అంటే గ్రామ కమిటీలు అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ అన్ని కమిటీలు వేస్తున్నాం అనమాట. ఈ కమిటీలు ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన గ్రామ స్థాయి నుంచి ఈ రోజు మళ్ళీ మనము అంటే ఈరోజు మన బలం ఏమనేది మన గ్రామ స్థాయిలో నుంచి తీసుకుని, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకుని వెళ్ళి రాబోయే మనకి జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి 2027లో. జమిలీ ఎలక్షన్స్ రాకపోయినా 2029లో మన ఎలక్షన్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా మనం రాబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని, అదేవిధంగా మన ఉషమ్మక్క గారిని ఎమ్మెల్యే, పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యేని చేసుకుని మినిస్టర్ గా చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చేశాడు ఫలానా డబ్బులు మనకి చీటీ కట్టొచ్చు, పిల్లల్లో హాస్పిటల్ పంపించవచ్చు, ఇంకో దానికి అని మనకి ఆర్థికంగా ఆ రోజు జగనన్న తోడుగా ఉండే. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంటే, అలాంటి సంక్షేమ కార్యక్రమాలను వేయడం వల్లే ప్రజలంతా మద్యానికి, గంజాయికి అలవాటు పడినారని ఈ కూటమి పెద్దలు అంటున్నారు. అందుకే వాళ్ళ వేసే ఉద్దేశంలో లేదు, వాళ్ళ చేత కూడా కాదు. కానీ ఈ రోజు నుంచి మీకు చెప్తాను, మీరు ఇంతవరకు సెల్ ఫోన్ కుయ్కు అంటే చూస్తాను లేదు, ఏమంటే ఈ కుటుంబ ప్రభుత్వం వేసేదిలే సచ్చేదిలే ఇవాళ అని. కానీ ఈ రోజు నుంచి మీరు సెల్ ఫోన్ చూడండి, కుయ్కు అంటే ఎప్పుడైనా సరే గిమిని అంటున్నారు, ఎన్నికలు ఎప్పుడైనా జరగచ్చు. మీకు ఆ మంచి శుభవార్తను మీరు ఎప్పుడైనా చదవచ్చు. మనమంతా కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలా, బాగా కష్టపడాలా, ఏమైనా చేయాలా. ఇంకొంతమంది అన్నారు, చాలా మంది కార్యకర్తలు జగనన్న పార్టీ పెట్టిన రోజు నుంచి కష్టపడుతున్నాము, మాకేం వచ్చింది రూపాయి సంపాదిలా. టీడీపీ వాళ్ళు 7 కాలంలో మద్యం అన్నారు, ఇసుకన్నారు, లక్షలు సంపాదిస్తున్నారు అంటున్నారు. మనము జగనన్న మనకి ఇచ్చిండేది డబ్బుతో కొనేవి కాదు, నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం అలాంటివన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం
కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి తెలియదు. అవన్నీ మన జగనన్న మనకి ఎట్లిచ్చినాడంటే రాష్ట్రంలో ఏ గడపకు పోయినా సరే మీ ఇంటికి నేను జగనన్న అభిమానిగా వస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వస్తాను, ఫలానా సంక్షేమం మీ ఇంటికి చేరింది, మీ ఇల్లు ఇంత అభివృద్ధి చెందింది ఆర్థికంగా సామాజికంగా అని మనం కాలర్ ఎగిరేసుకొని తలెత్తుకుని చెప్పేంత దమ్ము ధైర్యాన్ని ఇచ్చింది కేవలం జగనన్న మాత్రమే. ఈ రోజు ఏ టీడీపీ నాయకులు కానీ ఎవరన్నా కానీ కాలర్ ఎగిరేసుకొని కాదయా కనీసం రోడ్లలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉంది అని అడుగుతాను. మీరందరూ ఒకటి గమనించండి. మనము ఇంతకుముందు రాజశేఖర రెడ్డి నడుస్తాండ, ఎట్లా నడుస్తాండ, ఒంగోలు గీత నడిచినట్లు ఎదచించుకొని నడుస్తాండ. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని ఒంగోలు గీతలు నడిచినట్లు నడుస్తున్నారు, ఎదచించుకొని మీసం మెలేసి. ఈ రోజు అదేందో సామెత ఉంది, ఏమిరా మిగిలింది అంటే మీసం మిగిలి అని. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీసంతో మళ్ళా మనము జగనన్నని మళ్ళా మనము కంటిన్యూ చేస్తాము. సంక్షేమ పాలన మళ్ళా ప్రజలకు అందించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత జగనన్న తీసుకుంటారు. మన అక్క దానికి తోడుగా నిలబడతారు. ఇంకొకటి ఏమంటే ఈ రోజు మీరందరూ కష్టపడండి. అన్న గాని బాబు అన్న గాని అక్క గాని మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఆపద వచ్చినా సరే మీరు వాళ్ళ తోడుగా ఉంటారు. అలాగే ఈ కార్యక్రమంలో కొంతమంది కార్యకర్తలు కష్టపడిన వారికి కొన్ని కమిటీలు ఇస్తాము. ఈ కమిటీల్లో కొన్ని బాధ్యతలు అప్పగిస్తాము. ఆ బాధ్యతలు అందరి కార్యకర్తలకి మనం చేయలేకపోయినాము, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని బాధ్యతలు మీ కమిటీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీకి సంబంధించిన కమిటీల్లో మీ కమిటీలకు సంబంధించి మీరు మీ వారిగా వచ్చిన వాళ్ళకి ఆ కష్టాన్ని మీరు తెలుసుకోండి. మా దగ్గర తీసుకొస్తే మేము అన్న దృష్టికి కానీ అక్క దృష్టికి కానీ తీసుకెళ్తాము, వాళ్ళు మీకు సహాయపడతారు. బాబురెడ్డి గారికి స్వాగతం. ఇంకా విచ్చేసినటువంటి మండల నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా మేమున్నాము, మేము ఎక్కడ పోము అని అంటూ వెంటాడి ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు, ముఖ్యంగా సైనికులందరికీ శుభాభివందనం. ఇంతసేపు చెప్పినారు జగనన్న మనకి ఏమి ఇచ్చినాడు అంటే చాలా మంది అంటూ ఉంటారు, నాతో అంటారు, ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళు అంటారు. ఏమంటే ఏమిచ్చా ఎస్సీ ఎస్టీ బీసీ అంటాడు, అది ఒకటి. రెండోది కార్యకర్తలు పట్టించుకోలేదు, ఏమిచ్చారని అంటారు. ఒకటి ఏమిచ్చా అంటే ఒకటి ఇచ్చినాడు, గుండె మీద చేసుకుని ధైర్యంగా. ఇంతకుముందు నా కుమారుడు చెప్పినట్టుగా ఒంగోలు గిత్త కాదు, మంచి పోటీల్లో గెలిచినటువంటి పెద్ద కోడె అట్లాంటి ఎట్లా నడుస్తుందో అంత విధంగా ధీమాగా గ్రామాల్లో మనం పోతాం. అంతేకాదు ఎక్కడికి పోయినా నీ కంటి ముందర జగన్ ఇచ్చింది పెన్షను, జగన్ ఇచ్చింది ఇల్లు, జగన్ ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన ఆసరా, ఈ రకమైన ప్రతి ఇంట్లోనూ వాళ్ళు కనపడుతుంటే అన్నా నమస్కారం, అన్నా నమస్కారం. ఏమిటంటా ఉన్నారు మనతో నమస్కారం అని ఎందుకంటా ఉన్నారు? వాళ్ళు అట్లా పోయి అన్నా రా నా మా ఇంటి దగ్గరికి అని ఎందుకంటా ఉన్నారు? ఆయన ఇచ్చిన ఆ సంక్షేమ పథకాలే మనల్ని వాళ్ళ దగ్గరికి పిలుచుకో. మనమే ముద్రించరా, వాళ్ళేం మనం ముద్రించరా, వాళ్ళ కూలీలు లేకుండా మనమే సాకరా. కాకపోతే పోషించింది ఆయన. ఇంకొకటి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తానా, ప్రజలందరూ గమనించిన విషయమే ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకొని ముఖ్యమంత్రిగా తీసుకున్నప్పుడు ఎంత వైశాల్యం ఉందో అంతే వైశాల్యం ఈరోజు ఉంది. ఎంత రాబడి ఉంటుందో అంత రాబడి ఈరోజు ఉంది. అయితే ఆ రోజు ఇన్ని కోట్ల రూపాయలు కుమ్మరించి వాళ్ళ జోబుల్లోకి వాళ్ళ ఒడిలోకి వేస్తా ఉన్నా, ఆ డబ్బంతా ఎక్కడ పోయింది అని ఒక్కసారి ఆలోచన చేస్తే మరి ఆ ప్రభుత్వము ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వము వచ్చిన పెట్టుబడి వచ్చిన ఆదాయాలని సాధ్యమైనంత వరకు ఏ ఉన్నా వాళ్ళు ఊహించుకున్నటువంటి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ ఒడిలో వేసిన ప్రభుత్వము జగన్ ప్రభుత్వం. ఆయన మనసది 24 గంటలు ఉన్నా 12-14 గంటలు ఆయన ఇదే ఆలోచన చేశాడు. నిన్నేమో అది ఇస్తే
మళ్ళీ ఏమిచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఎట్లిచ్చే అవకాశం ఉంది అని అంటూ ఆలోచన చేస్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా టింగ్ అంటూ ఏమొచ్చింది అంటే ఆయన ఆలోచనకి ఏమొచ్చిందో మనకు తెలియదు. ఒకేసారి 5,000 పడా, 2,000 పడా, 18,750 రూపాయలు పడా. ఇవి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన నిద్రపోయారు. ఆయన నిద్రపోకుండా దీన్ని ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏమైందంటే బ్రాందీ షాపు తీసుకొచ్చినారు. సరే, దాన్ని ఎంతమంది పంచాలా, ఎంత పర్సెంటేజ్ తీసుకుంటే నాయకుడు పెద్దోడు అవుతాడు. రేపు పొద్దున్నే 5,000 కలిపితే 10,000 ఓటు కేసు పారేసి కొనుక్కుందాము అనే ఉద్దేశంలో ఒకటైతే, ఇసుక ఎక్కడుంది దాని దోపిడీ చేసేటట్లయితే ఒకటైతే, ఇక రకరకాలుగా ఈ రకమైన దోపిడీలు ఏం చేయొచ్చు నిరంతరము అంటూ ఉండే. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా చేయడం అని తెలుసు, అయినా కొందరు అమాయకంగా పడినారు. మామూలే బీదరికం అనేది కష్టం అనేది అనిపిస్తుంది. నిన్న వస్తా ఉంటే 4,000 కంటే 7,000 మేలేమో, 15,000 ఇస్తాడు, 30,000 అవుతుందంటే ఇంకా మేలేమో. ఇట్లా ఒక ఆశ కొందరు పడి ఉండొచ్చు, అందరూ పడలేదు. దీనికి తోడు మహత్తరమైనటువంటి బూసిగాడు ఎవరు అనేది మీకు అందరికీ అర్థమైంది. ప్రపంచం అంతా చెప్పుకుంటా ఉంది. ఏమి ఈవీఎంలు వేసినాయి, కొట్టినాయి, పోయినాయి. సరే, కర్మ, మన కర్మ ఇట్లుంది, మన ఆంధ్రప్రదేశ్ కర్మ ఇట్లుంది, ఏదో అయిపోయింది, పోయినది. కానీ మరలైనా అవకాశం అయితే తప్పకుండా ఉంది, తప్పకుండా తెచ్చుకుంటాం. కానీ నిలకడగా ఓపికగా ఆలోచించేయాలా. అంతేకాదు మా ప్రతి మనిషికి ఎప్పుడో ఏ రోజో ఒక రోజు కష్టము తెచ్చే పరిస్థితి అక్కడి నుంచి ఉంటుంది. దీనికి ఎందుకంటే ఆయన చంద్రబాబు ఏం చెప్తాడంటే ఏది జరగదని చెప్తాడు, ఏది కూడా నేను సహించను. మొన్న ఈ రోజు నిమిషంకి వస్తుంది. ఏమి బెల్ట్ షాప్ ఉంటే 5 లక్షలు జరిమానా. 5 లక్షలు జరిమానా కాదు, బెల్ట్ షాపు 5 లక్షలు వసూలు. ఆయన జరిమానా అని అంటున్నాడు, అది కాదు, 5 లక్షలు వసూలు చేసే విధానాన్ని 5 లక్షలు జరిమానా అంట. యా జరిమానాయా దండిగా నీ టీవీలు చెప్తా ఉన్నాయి, మా టీవీలు చెప్తా ఉండే, సోషల్ మీడియా చెప్తా, ఇన్ని చెప్తా ఉన్నా కూడా నీకు అవి కనపడలే. జరిమానా వేస్తా అంట, జరిమానా. ఇట్లా అబద్ధమైనటువంటి ప్రభుత్వము. కాబట్టి తప్పకుండా ఓపికగా ఉండండి, ఓపికగా ఉండాలా, ఓపికగా ఉందాము. ఇంకా కష్టాలు కూడా వస్తాయని దీని నమ్మకమే, డౌట్ లేదు. ఇంకా చూస్తూ ఉన్నాము, మేము కూడా చూస్తూ ఉన్నాము. కొన్ని బాగా ఎదికెదికి పెడతా ఉన్నారు. పెట్టుకుందాం, ఎన్నాళ్ళు ఉంటుంది. ఇదే ప్రభుత్వం ఉండదు, ఇట్లే ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టుగా జమిలీ ఎలక్షన్ అనేది కూడా ఏదో ఒకటి వస్తుంది. వాళ్ళకి ఏమైనా శాపం అయితే అది వస్తే ఇంకా చెప్పే పని లేదు. తప్పకుండా రాసుకొని ఎదురు చూసి ఒక్కసారి జగనన్న కోసం మనం ఉండి ప్రాధాయపడి మనము అందరినీ ఓట్లు వేపించుకొని గెలిపించుకోవాల్సే దానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ, ఫస్ట్ పార్టీ గెలిపియాలా. అక్కకిను బాబు అన్నకి అందరికీ పార్టీ మాత్రం గెలాలి. ఇవాటి జగన్ అన్న గెలుస్తారు. అపోజిషన్ లో మనం ఉన్నాం, అయినా కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన చెల్లాపల్లి యువతలందరికీ కూడా, ఈ ప్రోగ్రామ్ కి శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు చేసుకుంటూ, ఈరోజు 6 నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఇప్పటికే చెల్లాపల్లిలో నా తమ్ముడు టీడీపీ నుంచి వైసీపీకి జాయిన్ అయినాడు, మారుతి గారు కూడా స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది జాయినింగ్స్ అవుతారు మన పార్టీలోకి. ఎందుకు అవుతారంటే సూపర్ 6 హామీ అని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చిన తర్వాత ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ రోజు రైతులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు, అవునా కాదన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడి సహాయం కింద 13,500 టైం సరిగ్గా కరెక్ట్ గా ఇచ్చేవాడు. జగనన్న క్యాలెండర్ తో పాటు వర్క్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి గారు భారతదేశంలో జగనన్నే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు 20,000 పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఇంతవరకు 20 రూపాయలు ఇచ్చిన పాపానికి కూటమి ప్రభుత్వం పేరు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అతివృష్టి అనావృష్టి పాల్పడతానే ఉన్నారు రైతులందరూ కూడా. ఎక్కడ కూడా నేను
రైతులతో మాట్లాడితే ఎక్కడ కూడా పంటని కొనుగోలు చేయడం లేదు, ఎక్కడ కూడా పంటల్ని కొనుగోలు చేయడం లేదు, ధర స్థిరీకరణ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఎవరైనా దాని గురించి ఎవరైనా అడిగితే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయి, సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా యాక్టివ్ గా మాట్లాడితే సోషల్ మీడియా వాళ్ళని తీసుకొని పోయి లోపలికి వేస్తారు. అంటే నేను అడుగుతున్నాను, ఈరోజు యూరియా రేట్ ఎక్కువైంది, డిఏపి ఎక్కువైంది, భూసా రేట్ ఎక్కువైంది, అయితే పాల రేటు మాత్రం తక్కువైంది. అవునా కదా? అవునా? అందరూ కూడా పాడి పశువులు ఉన్నవాళ్ళు మనం నిజమే మాట్లాడుతున్నాం. ఈరోజు దళారులు, కమిషన్ ఏజెంట్లు, బ్రోకర్లు వాళ్ళు ఏది చెప్తే ఆ రేటుకి రైతులందరూ కూడా బస్తాలు ఏది పండింటారో దాన్ని వాళ్ళకి ఇచ్చేసి రావాలి. నిన్న పరిగిలో ఊటుకూరులో ఒక రైతు చెప్తున్నాడు, అక్క నాకు కూలోళ్ళకి నేను ఏదైతే ఇచ్చినానో అది కూడా పెట్టుబడి కింద నాకు రాలేదు, అంత నష్టం జరిగింది. నేను వేరే పార్టీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంత మంచి చేశాడో రైతులు, కానీ ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది అక్క అని అన్నాడు ఆ రైతు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవైపు కూటమి ప్రభుత్వంలో మందు బాబులకైతే రేట్ అన్ని తగ్గిస్తారంట, తాగే వాళ్ళకు మందు బాబులకు రేటు తగ్గిస్తున్నారంట. సరే, రైతులందుకు మీరు పెట్టుబడి ధర కింద రేట్లు ఎందుకు ఎక్కిస్తలేదని మేము అడుగుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క సమన్వయకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ చలో కలెక్టరేట్ కి వెళ్తున్నాం. ఈరోజు కలెక్టర్ కు కూడా ఒక వినతి పత్రం అందించి ప్రతి ఒక్కరు కూడా, ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదులుతున్నారు. రాప్తాడ్, ధర్మవరం, మడకశిర, కదరి, హిందూపూర్, పెనుగొండ, అందరూ కూడా పుట్టబర్తి, మేమందరూ కూడా 13వ తేదీ శుక్రవారం పొద్దున్న 9 గంటలకు పుట్టపర్తిలో ఉన్న మా క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు మేము ర్యాలీలో పోయి కలెక్టర్కు ఒక మెమరాండం అందిస్తాం. అయ్యా, 3 పూట్ల అన్నం పెట్టే రైతు పరిస్థితి ఈరోజు ఇంత దిగజారుంది, ఇంత బాధాకరంగా ఉంది. దయచేసి ధర స్థిరీకరణ చేయండి, పంటలు కొనుగోలు చేయండి అని మేమందరూ కూడా, ఇవన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి చెప్పండి అని ఒక వినతి పత్రం ఇస్తాం. దయచేసి అందరూ కూడా శుక్రవారం పుట్టపర్తికి రావాలని ప్రతి రైతుకు కూడా పిలుపుస్తున్నాం. జిల్లాలో ఉన్న ప్రతి రైతాంగం కూడా రావాలి అని ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 13వ తేదీ చలో పుట్టపర్తి, చలో కలెక్టరేట్ ప్రోగ్రాం చేస్తున్నాం. అందరూ కూడా మీరు రావాలి అని పేరున కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ కు ముందు చెప్పినారు, 30,000 ఆడపిల్లలు మిస్ అయినారు అని తాను మైక్ పెట్టుకొని మరి ప్రతి ఒక్క మీటింగ్ లో ఆయన చెప్పినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట అడుగుతున్నాం, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మీరు రూలింగ్ లో ఉన్నారు, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. దయచేసి ఎంతమంది మిస్ అయినారని మీరు చెప్పినారు కదా, వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఉంది అని అడుగుతున్నాం. పులివెందల్లో ఒక యువత పైన దాడి చేసి 15 సార్లు కత్తులతో పొడిచినాడు. 2-3 రోజుల క్రితమే ఒక యువకుడు, అంటే ఆ అమ్మాయి ప్రేమించలేదని 15 సార్లు కత్తుల్లో పొడిచినాడు. అదేవిధంగా నంద్యాలలో కూడా, నంది కొట్టుకూరులో కూడా ఒక అమ్మాయి నోట్లో బట్టలు కుక్కేసి మళ్ళా ఆ అమ్మాయికి పెట్రోల్ పోసిన ఒక దుర్మార్గమైన చర్యలు మనం అందరూ కూడా చూసినాం. ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒకటే మాట అడుగుతున్నాం, అమ్మా నువ్వు ఎప్పుడు మైక్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, గత ప్రభుత్వంలో ఉన్న మా ఒక ప్రభుత్వ తీరుని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేల్ని, ఎక్స్ఎంపీల్ని అందరినీ కూడా తిట్టే కార్యక్రమం నువ్వు చేస్తుంటావు. అయితే ఈరోజు నీ అసమర్థత వల్ల, హోమ్ మినిస్టర్ గారి అసమర్థత వల్ల ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేదు, మహిళ మాన ధన ప్రాణకు రక్షణ లేదు, ఒక వ్యవస్థ పైన, కూటమి ప్రభుత్వం పైన వాళ్ళకు భయం లేదు. అందుకే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పడానికి ఒక మహిళగా మేమందరూ కూడా బాధిస్తున్నాం, నిజంగా చాలా బాధపడుతున్నాం అని హోమ్ మినిస్టర్ అనిత గారికి అయితే మేము చెప్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శనం చేయకుండా మీరు మహిళల పట్ల
అమ్మాయిల పట్ల మీరు చర్యలు తీసుకొని మహిళల రక్షణ కొరకు కూటమి ప్రభుత్వం నిలబడండి అని మేము అడుగుతున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, వాళ్ళ సర్కార్ వస్తే ఎక్కడ కూడా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచమని చెప్పినారు. అయితే మొన్న కరెంటు బిల్లు వస్తే 50 పైసలు పెంచినారు, అవునా కదా? ఏప్రిల్ పాటికి యూనిట్ పైన 2 రూపాయలు పెంచే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దానికోసమే మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు ఖచ్చితంగా స్పందించి ఆ రోజు చలో ఏసీ గారి ప్రోగ్రామ్ కూడా, ఏసీ ఆఫీస్ కూడా మేము వెళ్తాం. అమ్మఒడి వచ్చిందన్నా? ఎవరికైనా వచ్చిందా? నీ 15,000 నీ 15,000 నీ 15,000 నీ 15,000 అని చెప్పినారు. ఆడవాళ్ళకి 18,000 అని చెప్పినారు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినారు. రాలేదా? గ్యాస్ వచ్చిందా? ఫ్రీ బస్ వచ్చిందా? తిరుపతి పైసలు వచ్చినారా? లేదు, ఎక్కడ కూడా రాలేదు. సరే, అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ చెప్పినారు, అన్నా రుణమాఫీ ఒకటి చెప్పేయండి, మేము కుర్చీలో కూర్చుంటామన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, అబద్ధం చెప్పి అబద్ధాల హామీ ఇచ్చి కుర్చీలో కూర్చోడం నాకు ఇష్టం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్ని నేను మోసం చేయను, ప్రజలు దేవుడితో సమానం అన్నాడు. కాబట్టి ఆయన అబద్ధాల హామీ ఇవ్వలేదు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అబద్ధాల హామీల పైన మాత్రమే వాళ్ళు నడుస్తున్నారు. ఇది ఎల్లప్పుడూ కూడా సాగదు, ఎల్లప్పుడూ కూడా ఇటువంటి అబద్ధాలు జరగదు. ప్రజలందరూ కూడా పసిగట్టినారు. ప్రజలందరికీ కూడా ఈరోజు నిజం అనేది జగనన్నే నిజం. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అబద్ధాలు, ఆ హామీలు నెరవేర్చక విఫలమైనారనేది అందరికీ తెలిసింది. ఈ నియోజకవర్గంలో ఒక మంత్రి ఉన్నారు, ఆమె పేరు సవిత. ఆమె ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి ఆ రోజు పెనుకొండకు ఒక మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే ఆ మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ని ఈ రోజు ప్రైవేటైజేషన్ చేస్తా ఉంటే ఒక్క మాట కూడా వద్దు, బీదోళ్ళకి నిర్మిస్తున్నాము, ప్రైవేటైజేషన్ చేయొద్దని ఎక్కడ కూడా సవితమ్మ మాట్లాడలేదు. చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో, పెనుగొండ నియోజకవర్గంలో రొద్దంలో కూడా క్రాప్స్ ఫెయిల్యూర్ అయినాయి. రొద్దంని కరువు మండలంగా కూడా డిక్లేర్ చేసిన పాపానికి కూడా సవితమ్మ పోలేదు అని మీ అందరూ కూడా సవినయంగా చెప్పుకుంటున్నాం. మొన్న ఆమె మాట్లాడుతూ సెషన్స్ లో సభలో మాట్లాడుతూ చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికైతే బెనిఫిషియరీస్, ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్ కి డబ్బులు వేసినారు కదా, వాళ్ళందరూ కూడా గంజాయికి బారిసరైనారంట, మందుకి బారిసరైనారంట. ఈరోజు సవితమ్మకి ఒక ఛాలెంజ్, నీ సొంత పంచాయతీ రాంపురం నువ్వే పోయి ఎవరైనా 2 మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే బెనిఫిషియరీగా ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైనా 2 మహిళల్ని నువ్వే చూపించు తల్లి, ఎవరు గంజాయికి మళ్ళీ మందుకు బానిసైపోయినారు, ఆ డబ్బు తీసుకొని అని నువ్వే ఖచ్చితంగా నువ్వు చూపించాలి. లేదంటే నువ్వు ఆ రోజు సెషన్ సాక్షిగా మాట్లాడిన మాట అబద్ధమని నువ్వు ఒప్పుకున్నట్లే అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నీకు ఛాలెంజ్ చేస్తున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ ని ఏ పంచాయతీలోనా, నీ సొంత పంచాయతీ రాంపురంలో చూపించు ఏ మహిళ బానిసనైనారు గంజాయికి అని. నీకు నోరుంది అని ఎట్లు పడితే అట్లా మాట్లాడద్దు. ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది రైతులకు కానీ, యువతలకు కానీ, మహిళలకు కానీ లబ్ధిదారులుగా గత ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక సమాజంలో స్థానం ఉంది. కాబట్టి సమాజంలో నీకు ఈ రోజు మంత్రిగా గెలిచి కూర్చున్నావు, అక్కడ వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు అని నేను చెప్తున్నాను. నువ్వు ఎక్కడన్నా సరిదిద్దుకోవాలా అంటే నువ్వు చేస్తున్న ఇసుక దంద కానీ, అదేవిధంగా నీ భర్త పోయి ఒక కౌన్సిలర్ని నీ డెడ్ బాడీ లేకుండా చూస్తానని మాట్లాడుతున్నాడు, దాని గురించి నువ్వు స్పందించు. నీ భర్త పోయి లిక్కర్ షాపు, బెల్ట్ షాపు ఓపెన్ చేయొచ్చు, నువ్వు మాత్రమో గత ప్రభుత్వంలో జరిగిన దానికి మందుకు బానిసైన నువ్వు చెప్తున్నావు కదా, అసలు నీకు మనసాక్షి ఉందా అని మేము అడుగుతున్నాం. ఈ మాట
ఇంకెక్కడ కూడా లబ్ధిదారుల గురించి మాట్లాడేది, ఎందుకంటే ఆ లబ్ధిదారులు చాలా మంది మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, యువతులు ఉన్నారు, బీసీ ఎస్టీల అందరూ ఉన్నారు. కాబట్టి బహిరంగ క్షమాపణ నువ్వు చెప్పాల్సి ఉండేది అని సభాముఖంగా కోరుతూ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విలేజ్ లో కూడా కమిటీని ఏర్పాటు చేసుకుంటూ రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఇక్కడ కూడా మీ విలేజ్ లో మీరే కూర్చొని మీరు కమిటీ వేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది. కష్టపడి జెండా మోసిన వాళ్ళందరినీ కూడా మీ విషయంలో ఖచ్చితంగా గుర్తిస్తుంది. మిమ్మల్ని నడిపించే ఒక బాధ్యత నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటామని చెప్తూ, మళ్ళీ మీరు ఎవ్వరు కూడా టీడీపీ వాళ్ళకి మీరు భయపడేంత అవసరం లేదు. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో అశ్లీలంగా పెట్టొద్దండి. కదిరిలో మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అమర్నాథ్ రెడ్డి అనే అబ్బాయిని ఆయన ఎప్పుడు మీరు అమలు చేస్తారు హామీలు అని చెప్పిన దానికి ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద రిలీజ్ చేసిన తర్వాత సాకే అమర్నాథ్ అని ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు వాట్సాప్ లో ఏం పోస్ట్ చేశాడంటే, సరేనబ్బా అమర్నాథ్ రెడ్డిని అయితే మీరు బాగా టార్చర్ పెట్టి మీరు అరెస్ట్ చేశారు, బాగుంది, నేను ఈరోజు సాకే అమర్నాథ్ మళ్ళీ అడుగుతున్నాను, హామీ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి అన్నాడు. అంటే ఎక్కడ కూడా మేము తగ్గలేదు, తగ్గం కూడా. వాళ్ళు భయపెడితే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిచినా నేను వస్తాను, ఎంపీడీ ఆఫీస్కి పిలిచినా వస్తాను. మీ పైన ఎక్కడైనా అక్రమంగా కేసు బనాయిస్తారని చెప్పినా పోలీస్ స్టేషన్కి వస్తాను. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే నష్టపోయేది వాళ్లే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా శాంతి ప్రియులు, శాంతిని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తన మన అనేది లేకుండా పార్టీల అతీతంగా, కులాలకు అతీతంగా, అదే ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో ఒక పెద్ద కొడుకుగా ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన ప్రతి మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ అడుగుతారు, అక్కడ మేము ఓటు వేసినాం, ఓటు ఎక్కడికి పోయింది అని. దేవుడికి తెలుసు, అధర్మం పైన ధర్మం ఎప్పుడు జయిస్తుంది. భగవంతుని దయ వల్ల జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇంకా 1.5 సంవత్సరంలో వచ్చినా, 4 ఏళ్ల తర్వాత జనరల్ ఎలక్షన్ వచ్చినా 175కు 175 జగనన్న కళ నిజం చేసే ఒక మనకు వస్తుంది. మళ్ళీ కూర్చుంటాం. ఓడిపోయినాం అయితే ఎక్కడ కూడా తగ్గలేదు అని కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా చెప్తూ, ఈ రోజు చెల్లాపల్లిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి ఇంత బాగా కమిటీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మా మీడియా మిత్రులందరికీ కూడా, నా అన్న తమ్ముల అక్కాచెల్లెమ్మల అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా బాబురెడ్డిని 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, జై జగన్. స్టార్జే మనం న్యూస్లో వార్తలను చూస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ ఆదరామానాలు మాకుండాలని మేము కోరుకుంటూ, స్టార్జే మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.